వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను తెలంగాణ నుంచే రాజ్యసభకు పంపేందుకు సరికొత్త వ్యూహం తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ నామినేషన్ తిరస్కరణ, ఆపై సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు కావడంతో హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో ఒకరితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక ద్వారా మీనాక్షిని ఢిల్లీకి పంపేలా ప్లాన్ చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆ ఇద్దరు నేతల్లో త్యాగానికి సిద్ధపడే ఆ లీడర్ ఎవరు? దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయం నడుస్తుంది. ఆమెను రాజ్యసభకు పంపాలనే హైకమాండ్ ఆశలకు గట్టి బ్రేక్ పడింది. మధ్యప్రదేశ్ నుంచి దాఖలైన ఆమె నామినేషన్ అనూహ్యంగా తిరస్కరణకు గురైంది. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా కాంగ్రెస్ కు నిరాశ ఎదురైంది. ఈ పరిణామాల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఫల్యం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. మీనాక్షి నటరాజన్ను తెలంగాణ నుంచే ఢిల్లీకి పంపేలా కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సిట్టింగ్ ఎంపీల్లో ఒకరితో రాజీనామా చేయించేలా హైకమాండ్ వద్ద చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే తుది నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంట్రీ ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది. మధ్యప్రదేశ్లో నామినేషన్ రిజెక్ట్ కావడంతో పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై విమర్శల వర్షం కురుస్తుంది. స్థానిక నేతల అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఎలాగైనా మీనాక్షిని పెద్దల సభకు పంపే మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కలిపి 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సాధారణంగా రాబోయే 2 ఏళ్ల వరకు ఇక్కడ ఎలాంటి ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. అందుకే సిట్టింగ్ సభ్యుల్లో ఒకరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వస్తే తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారతాయి. తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త పొలిటికల్ డ్రామా మొదలైంది. హైకమాండ్ నమ్మిన బంటూ మీనాక్షి నటరాజన్ కోసం సీటు త్యాగం చేసే ఆ లీడర్ ఎవరా అనే ఉత్కంఠ రేగుతోంది. మధ్యప్రదేశ్లో నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక పెద్ద వ్యూహమే నడిచినట్లు అనుమానిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకపోవడం పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ వైఫల్యం కాస్త బీజేపీ చేతికి బలమైన అస్త్రంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ పెద్దల వద్ద తన మార్కు చూపించేందుకు తెలంగాణ నుంచే మీనాక్షిని పంపాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వైపు ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిని ఒప్పించే బాధ్యతను రేవంత్ తీసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న 2 నేతల పేర్లు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. పార్టీ అధిష్టానం వద్ద ఇమేజ్ పెంచుకునేందుకు ఆ 2 నేతల్లో ఒకరు త్యాగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మీనాక్షి నటరాజన్ను ఎలాగైనా పార్లమెంట్లో కూర్చోబెట్టాలని పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతికత కారణాలతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. కోర్టు మెట్లు ఎక్కినా అక్కడ కూడా ఊరట లభించకపోవడంతో ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. తెలంగాణ వేదికగా ఆమెకు రాజ్యసభ సీటు కేటాయించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు బలం ఉంది. అనిల్ యాదవ్, రేణుకా చౌదరి, అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 4గురిలో ఒకరు స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తేనే మీనాక్షికి మార్గం సుగమం అవుతుంది. ఆ వెంటనే వచ్చే ఉప ఎన్నిక ద్వారా మీనాక్షి నటరాజన్ను సులువుగా గెలిపించుకోవచ్చునని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సరికొత్త ప్రతిపాదనపై అధిష్టానంతో చర్చించిన తరువాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కేసు కాంగ్రెస్ అంతర్గత విభేదాలను భయపెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణ పరిస్థితి ఎదురైందనే ఆరోపణలు వస్తున్నాయి. చేజేతులా మ్యాచ్ను ప్రత్యర్థి చేతిలో పెట్టారంటూ సొంత పార్టీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ లోపాలపై గట్టిగా విమర్శలు గుప్పిస్తుంది. ఈ గందరగోళం నుంచి పార్టీని గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ వేశారు. తెలంగాణ కోటా నుంచే మీనాక్షిని పెద్దల సభకు పంపేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడున్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఎవరి పదవి ఊడుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు నేతల్లో ఒకరు ఈ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అధిష్టానం దయ కోసం ఈ త్యాగం చేస్తే భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని సదరు నేతలు భావిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ కోసం కాంగ్రెస్ వేస్తున్న ఈ రివర్స్ గేర్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నే. ఒకవైపు బీజేపీ విమర్శలు, మరోవైపు సొంత పార్టీలోనే త్యాగాల రాజకీయం వెరసి తెలంగాణ కాంగ్రెస్లో హీట్ మునిపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. మరి సీఎం రేవంత్ రెడ్డి పంపిన ఈ సరికొత్త ప్రతిపాదనకు ఢిల్లీ పెద్దలు జై కొడతారా? ఆ ఇద్దరు సన్నిహితుల్లో స్వచ్ఛందంగా పదవిని వదులుకునే ఆ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.